ఓకే. సో, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో, మనము సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో, వెల్కమ్ టు టుడేస్ జూమ్ సెషన్. సో, మైసెల్ఫ్ వెంకటస్వామి. ఈరోజు బాబ్ సార్ అందుబాటులో లేరు. పోస్ట్ నాకు ఇచ్చారు. సో, థ్యాంక్ యూ బాబ్ సార్ గివింగ్ ఆపర్చునిటీ. సో, మైసెల్ఫ్ వెంకటస్వామి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నా అప్లైన్ వచ్చేసి త్యాగరాజ్ గారు. సో, మనము ఈరోజు సెషన్లో భాగంగా పరమేశ్వర్ సార్ గారికి మనం సెషన్ అంటే సార్ ప్రిపేర్ అయ్యమని చెప్పాము. సార్ అందుబాటులో ఉన్నారా? Yes, sir. ఎస్. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీకు మేము వెల్కమ్ చేస్తున్నాం సార్. సో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ సెషన్ నౌ సార్. Okay. Thank you, Venkateswamy sir. Thank you so much. Dear leaders. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. నేను ఎవరన్నా ఇట్లా చేస్తే వాళ్ళకి మ్యూట్ చేసేస్తా. Okay, sir. Okay. Okay, sir. థ్యాంక్ యూ. Good morning, leaders. Sir, Venkat sir, na voice clear? ఎస్ ఎక్సలెంట్ సార్, మాట్లాడండి. Okay. Thank you. Good morning, all leaders, all participants, and my appliers, Leelavarna madam, Venkateshwar sir, and Venkateswamy sir. Today inviting me, I'm very happy. థ్యాంక్ యూ సార్. This is a good opportunity to meet all the people in our group. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నా. సో మనము ఫస్ట్ ఇవాళ జూమ్ జరుపుకోవడానికి ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మేడం లీలావర్ణ మేడం గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే మనము ఎక్కడెక్కడో ఉంటాము, రాష్ట్ర నలుమూలల్లో అక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా జూమ్లో ఒక ఫ్యామిలీ టుగెదర్ లాగా కలిసి మన వ్యూస్ని పంచుకొని మనకు తెలియని విషయాలు ఎన్నో విషయాలను చర్చిస్తూ వాస్తవంగా మనము ఒకరినొకరు చూడకపోయినా కానీ కనీసం జూమ్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని మనకు క్రియేట్ చేసినటువంటి మేడంకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఇవాళ ఒక కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సార్ ఇది షేర్ కావట్లేదు, మీ దగ్గర ఏదో ఉన్నట్టు చూడండి. నా నెంబర్ లేదు. ఓన్లీ ద హోస్ట్ కెన్ షేర్ దిస్ ఇన్ దిస్ మీటింగ్ అని ఉంది. మీకు హోస్ట్ ఇస్తా సార్, మీరు షేర్ చేసుకోవచ్చు. ఇవ్వండి. షేర్ చేయండి సార్. ఓకే. రైట్. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా సార్? స్క్రీన్ మీద వస్తుంది సార్. వస్తుంది సార్. ఓకే. ఓకే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం కొద్దిగా మన బిజినెస్లో కొన్ని మెలకువలను అంటే మనకు తెలిసిన ఉండవచ్చు, అయినప్పటికీ కూడా మరొకసారి పునశ్చరణ చేసుకోవడం అంటే మనం రివ్యూ చేసుకోవడం, హోంవర్క్ చేసుకుంటాం అన్నట్టే రివ్యూ చేసుకుంటాం కొన్ని విషయాలను. మన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మనకు చాలా మంది స్టేజ్లకు వస్తూ ఉన్నారు కానీ డ్రాప్ అవుతా ఉన్నారు. బై నా సెల్ఫ్ ఇంట్రడక్షన్, నా పేరు పరమేశ్వర్. నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా ఇప్పుడు ప్రస్తుతం మన వెస్టేజ్లో స్టార్ డైరెక్టర్గా ఉన్నాను. నేను ఈ వెస్టేజ్లోకి రావడానికి కారణం మా మిత్రుడు వెంకటేశ్వర్ సార్, క్రౌన్ డైరెక్టర్, శ్వేత మేడం నాకు ఈ ఆపర్చునిటీ కలిగించారు. సో నేను వాస్తవం చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే కంటే ముందు నాకు మళ్ళీ బ్యాంక్లో అవకాశం వచ్చింది. నాకు ఒక 50,000 రూపీస్ ఆఫర్ ఇచ్చారు.
కానీ నేను ఇష్టపడలేదు. ఎందుకంటే 39 ఇయర్స్ నేను ఉద్యోగం చేసుకుంటూ నా అంటే పర్సనల్ లైఫ్ అంటారు దాన్ని. పర్సనల్ లైఫ్‌ను చాలా ఆహ్, అంటే చాలా మిస్ అయ్యాను. చాలా మందిని ఫ్రెండ్స్‌ను, మంచి ఎంటర్‌టైన్‌మెంట్స్, చాలా ఈవెంట్స్ అన్నీ గూడా మిస్ అయ్యాను. సో, టైమ్ ఫ్రీడమ్ కోసం ఒక ప్యాషన్‌గా నేను నెట్‌వర్క్‌లోకి రావడం జరిగింది. అది మా మిత్రుడి ద్వారా. సో, మన వెస్టేజ్‌లో గొప్ప గొప్ప వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఉన్నారు. ఆహ్, జాయింట్ కలెక్టర్ లాంటోళ్ళు రిజైన్ చేసొచ్చారు. ప్రిన్సిపాల్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. అట్లాగే నిరుద్యోగులున్నారు, మహిళలున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి మహిళా దినోత్సవం రోజు మన వెస్టేజ్ నుంచి ఒక ముగ్గురు మహిళలు అవార్డ్ తీసుకోవడం జరిగింది. అంటే గొప్ప అవకాశాలు దీంట్లో ఉన్నాయి. ఏ చిన్న అచీవ్‌మెంట్‌కైనా గూడా ఒక గౌరవము, ఎంటర్‌టైన్‌మెంటు, ఫారెన్ ట్రిప్సు, మంచి ఇన్‌కమ్ ఇవన్నీ గూడా దాగి ఉన్నాయి అందులో. కాకపోతే మనము కాస్త వెతకాల్సుంటది. కాస్త దాన్ని శోధించాల, పరిశోధన జేయాల. అప్పుడే మనము ఇది జేస్తాం. వెస్టీజ్ అంటే అడుగుజాడలని మా అప్‌లైనర్ చెప్పారు. అడుగుజాడలు అంటే ఎడారి లోపల మనము ఒకసారి దారి తప్పిపోతే అసలు మనకు తెలవదు. ఎక్కడ పోవాలో గమ్యం తెలవదు. ఎటు పోవాలో అర్థం గాదు. అటువంటి పరిస్థితిలో ఏదైనా ఒక అడుగుజాడలు గిట్లా కనబడితే దాన్ని చేరుకునేటంత వరకు అంటే దాని ఎంబడ మనము ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఎక్కడో మనం చేరుకుంటామనమాట. సో, అదే అడుగుజాడలని చెప్పారు. సో, నాకు కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి ఇందుల. నేను దాన్ని వెస్టేజ్‌ని ఎట్లా ఊహించుకుంటున్నా అంటే వి అంటే విజన్, ఈ అంటే ఎనర్జీ, ఎస్ అంటే సిస్టమ్, టీ అంటే టీమ్ బిల్డింగ్, ఐ అంటే ఇంప్లిమెంటేషన్, జీ అంటే గ్యారంటీ, సెక్యూరిటీ ఫర్ 3 జనరేషన్, ఈ అంటే ఎడ్యుకేషన్ అని జెప్పేసి నేను అనుకుంటున్నా. సో, అది నాకు కనిపిస్తున్నటువంటి ఒక విజన్ అన్నమాట. అంటే నాకు కనిపిస్తున్నటువంటి ఒక అర్థం వెస్టేజ్‌లో. కంపెనీ ఇచ్చినటువంటి నిర్వచనం వేరే. నేను అనుకుంటున్నా. ఈ రకంగా మనం దాన్ని అనుకుంటే కాస్త డెవలప్ కావడానికి కొన్ని మార్గాలు కనిపిస్తున్నాయి. సో, విజన్ అంటే ఊహించడం. ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ ప్రపంచం ఎట్లుంటుంది? దేశం ఏమైపోతది? రాష్ట్రం ఏమైపోతది? మనమేమైపోతాం? ఇవన్నీ గూడా ఊహిస్తారు కొంతమంది. ఊహించి కొన్ని కొన్ని కంపెనీలు డెవలప్‌మెంట్ అయితాయని చెప్పి అందులో పెట్టుబడి పెట్టే వాళ్ళుంటారు. కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయని ముందే ఊహించే వాళ్ళుంటారు. వాళ్ళు విజనర్స్ అంటారనమాట. సో, అలాంటి వాళ్ళ దాంట్లలో ఇప్పటివరకు మనము చాలా చాలా విన్నాం, చూసాం గూడా. ఆ విజన్‌తో పనిచేసే వాళ్ళు సక్సెస్ అయినారు. చాలా మంది మన కళ్ళ ముందర కనిపించే వాళ్ళే ఉన్నారు. సో, కొంతమందిని మనం చూసాము, కొంతమందిని మనం చూడలేదు. విజన్‌తో ఎవరైతే పని చేశారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయితారు. అయినారు గూడా. సో, మనం గూడా ఆ అడుగుజాడలో నడిస్తే తప్పకుండా మనం గూడా విజయం సాధిస్తామని జెప్పేసి ఒక ఆత్మవిశ్వాసం. చూద్దాం ఒకసారి. మనకు మొట్టమొదట రైల్ ఇంజిన్, రైల్ ఇంజిన్ అనేది లేని పరిస్థితిలో జార్జ్ స్టీఫెన్సన్ అనే వ్యక్తి విస్తృతంగా పరిగణించబడ్డాడు. అంటే ఆయన పేరు విస్తృతంగా మనకు వినబడుతుంది. ముఖ్యంగా లోకోమోటివ్ పై ఆయన చేసిన కృషికి ఆయన ప్రసిద్ధి చెందారు. భారతీయ రైల్వేల సందర్భంలో భారతదేశానికి రైల్వే వ్యవస్థను పరిచయం చేసిన ముఖ్యమైన వ్యక్తిగా లార్డ్ డలౌసీని తరచుగా పేర్కొంటారు. ఇటీవల రైల్వే మ్యాన్ అని పిలువబడే ఈ శ్రీధరన్ వంటి వ్యక్తులు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. వీళ్ళందరూ ఏం ఊహించారంటే రాబోయే తరాలకు మనం ఏదో ఒకటి అందించాల. మనం ఏదో ఒకటి చెయ్యాల. ఏదో ఒకటి చేసి సమాజానికి మేలు చేసిన వాళ్ళమైతామన్న ఉద్దేశంతోన రైలును వాళ్ళు కనుగొన్నారు. చాలా కష్టపడ్డారు.
వాళ్ళు కనుగొంటూ ఈరోజు పరిస్థితి ఎట్లకొచ్చిందంటే, అత్యధికంగా ఆస్తులు ఏమన్నా ఉన్నాయంటే అవి రైల్వేకున్నాయి. అత్యధిక మంది చాలా మందికి ప్రయాణం చేస్తున్నారంటే అది రైల్వేనే. ఒక బీద సాదా మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైనా గూడా రైలు ప్రయాణంనే కోరుకుంటారు. ఎందుకంటే కాస్త ధనికులు మాత్రమే ఫ్లైట్‌లో ఎళ్తారు. చాలా దూరం ఉన్నప్పుడు రైల్వే ప్రయాణమే సుఖంగా ఉంటది. బస్సులంటే చాలా ఇబ్బంది. ఇక కొన్ని కొన్ని సందర్భంలో మాత్రమే ఓడలపై ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సో, అట్లాంటి పరిస్థితిలో రైలును కనుగొని మనకు ఎంతో సేవ చేశారు. వీళ్ళు విజన్ ఉన్నవాళ్ళు. అంటే నేను చేస్తానో, చేయనో అని వెనక్కి జరగలే. ఖచ్చితంగా ఇది అభివృద్ధి చెందుతది ఫ్యూచర్‌లో అని చెప్పేసి కష్టపడ్డారు. కష్టపడి దాన్ని కనుగొన్నారు. సో, అది సమాజానికిచ్చారు. రెండవది రైట్ సోదరులు. ఓర్విల్లే మరియు విల్బర్ అనే ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు సోదరులు విమానాన్ని కనుగొన్నారు. భూమి మీద నడిచేటటువంటి వాహనాలు ఉండవచ్చు గాక. కానీ గాల్లో ఎగిరితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఊహించారు. విజన్ చేశారు. ఊహిస్తే మనము దేన్నైనా తక్కువ కాలంలో చేరుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు మార్గము వంకర టింకరలుంటది. రైలు మార్గము రైలు పట్టాల మీద మాత్రమే నడుస్తది. మరి విమానం మీదనైతే మనము నేరుగా ఎక్కడికెళ్ళాలో అక్కడికెళ్ళవచ్చు అని చెప్పేసి ఒక ఊహించి భావితరాలకు మనం ఏదైనా చెయ్యాలని చాలా సార్లు దాదాపు 999 సార్లు ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత అది విజయవంతమైంది. డిసెంబర్ 17, 1903 ఇది నార్త్ కొరలిన్‌లో కట్టిహాక్‌లో జరిగిందట. అక్కడ రైతు సోదరులు అత్యంత ప్రసిద్ధులు అయినప్పటికీ ఇతర ప్రారంభ విమానాల మార్గాలలో ఈ రంగం అభివృద్ధి దోహదపడుతుంది. అంటే మార్నింగ్ ఫ్లైట్‌కి పోయి పని చూసుకొని ఢిల్లీలో, కలకత్తాలో, బొంబాయిలో ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. అంటే చూడండి ఎంత అవకాశం. అంటే ఒక సమయాన్ని వినియోగం చేసుకొని మళ్ళీ తన ఇంటికి చేరుకునే అవకాశాన్ని ఈ విమానం ద్వారా మనకు కలుగుతుంది. మూడవదొచ్చేసి ఈరోజు మనము వెలుతురులో కూర్చొని మనం పని చేసుకుంటున్నామంటే పగటికి, రాత్రికి పెద్ద తేడా లేకుండా ఒకప్పుడు చిమ్మ చీకటయి దీపంలో కిరోసిన్ పోసుకొని ఒత్తులు వేయని అంటించేవాళ్ళం. అటువంటి రోజులు పోయి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి బల్బుల కింద మనము చదువుకుంటున్నాము, పని చేస్తా ఉన్నాం. కార్పొరేట్ ఆఫీసులలో అయితే పట్టపగలు మాత్రమే పట్టపగలులాగానే ఉంటది. అది పట్టపగలా లేకుంటే రాత్రా కనిపియదు. వ్యత్యాసం కనిపియదు. అంటే వీళ్ళెంతో కష్టపడి థామస్ ఎడిసన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి ఈ బల్బును కనుక్కోవడం జరిగింది. తర్వాత అది రూపాంతరం చెంది చాలామంది దాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. సో, ఇవన్నీ గూడా ఆవిష్కరణలకు గురి అయినాయంటే వీళ్ళ కృషి ఎంతో ఉంది. అంటే వీళ్ళు విజన్ చేశారు. ఎంతో ఊహించారు దూరదృష్టితోన. దాదాపు మనకు వందల సంవత్సరాలు, వందల సంవత్సరాల తర్వాత ఇలా ఉంటది అని చెప్పేసి వాళ్ళు ఊహించారు. వాళ్ళు ఊహించిన ప్రకారంగానే ఈరోజు ఎన్నో మార్పులు జరిగాయి. అట్లాగే కాలిక్యులేటర్సు, అట్లాగే కంప్యూటర్సు, అట్లాగే టీవీలు, శాటిలైట్‌లు ఇవన్నీ జరగడం మనకు మనకు ఊహించిన అంటే మనము చూస్తున్నాం ఇవన్నీ గూడా. సో, ఎందరో దీంట్లో కష్టపడి పనిజేసి మనల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. సో, దీన్నేమంటారంటే విజన్ అంటారు. ఊహించడం. ఊహించి కష్టపడడం, పని చేయడం, సమాజానికి అందించడం. సో, అట్లాగే మన దేశంలో రతన్ టాటా అనే వ్యక్తి మన దేశానికి ఒక గొప్ప ఇండస్ట్రియల్‌ని అందించాడు. అట్లాగే ఎన్ఆర్ నారాయణమూర్తి ఆయన సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగణ్యుడు. ముఖేష్ అంబానీ వీళ్ళు చేయని వ్యాపారం లేదు దేశంలో. అజిమ్ ప్రేమ్‌జీ చైర్మన్ ఆఫ్ విప్రో కంపెనీ. మన కళ్ళ ముందర వీళ్ళందరూ గూడా విజనర్స్. వాళ్ళందరిని చూడలేదు మనం. కానీ వీళ్ళని మనం చూసాం. ఇంకా చూస్తూనే ఉన్నాం. మన కళ్ళ ముందర రతన్ టాటా గారు లేరు గానీ రిమైనింగ్ అందరూ ముగ్గురు ఉన్నారు. అంటే
విజనర్స్ వీళ్ళు. ఒక దూరదృష్టితో ఊహించి దీనికి ఏదో ఒకటి చేయగలము, సమాజానికి మనం ఏదో ఒకటి అందియాలనే ఒక స్ఫూర్తిని ఇచ్చేటటువంటి వ్యక్తుల్లో వీళ్ళు గొప్పవాళ్ళు. అట్లాగే మనకు మన దేవుడు, మన వెస్టేజ్ ఇవాళ ఒక విజనరీతోనే ప్రారంభమైంది. ఈ ముగ్గురు వ్యక్తులు గౌతమ్ బాలి సార్, కన్వీర్ బిర్సాంగ్, తర్వాత దీపక్ సూద్ సార్. ఈ ముగ్గురు కూడా ఒక గొప్ప విజనర్స్. ఏమనుకున్నారు వీళ్ళు? దేశంలో సాంప్రదాయమైనటువంటి వ్యాపారం నడుస్తా ఉంది. కానీ ప్రజలు మోసపోతా ఉన్నారు. కల్తీ జరుగుతా ఉంది. ధనికుడే ధనికుడైపోతున్నాడు. సామాన్యుడు మాత్రం ఎక్కడ పోవాలో ఎక్కడ పడిపోవాలో అక్కడే పడిపోతూ ఉన్నాడని ఒక విజన్ వీళ్ళది. అంటే వీళ్ళని ముందుకు తీసుకురావాలని ఒక విజన్ పెట్టుకున్నారు. ఇది ఊహించారు. కష్టపడుతున్నారు. ఆ కష్టపడే వ్యక్తులను మనం ఏం చేయాలంటే ముందుకు తీసుకెళ్ళాలి. కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. ఒక కన్స్యూమర్‌నే మనము గొప్ప వ్యక్తిగా చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇద్దామనే ఉద్దేశంతోనే ఒక విజన్ ముందర పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క మిషన్ కూడా అదే. వాళ్ళ మిషన్ ఏందంటే పేదరికాన్ని పారదోలడం. భారతదేశాన్ని ఒక స్టాండర్డ్ కంట్రీస్ సరసన చేర్చడం. ఇవాళ భారతదేశము జీడీపీ పెరగడానికి ప్రపంచ దేశాల్లో కూడా 3వ స్థానంలో ఉండడానికి కూడా మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఒక కారణమై ఉంది. ప్రధానంగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. సో చాలా మంది ఇప్పుడున్న పరిస్థితిలో మనము ప్రచారం చేస్తా ఉన్నాం. మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్‌కి అడ్వర్టైజ్‌మెంట్ ఉండదు. గౌతమ్ బాలి గారు ఏమన్నారంటే, వెస్టేజ్ ప్రొడక్ట్స్‌కు కాళ్ళు లేవు, అట్లాగే నోరు లేదు. వీటిని మనమే కాళ్ళై ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చాలె. మనమే వాటికి నోరై తన యొక్క గుణాన్ని మనం చెప్పాలి. అప్పుడే ఈ ప్రొడక్ట్‌ని ప్రజల వద్దకు చేర్చగలము. అప్పుడు మన పేదరికం అనేది పోతుంది. కన్స్యూమర్ అనే వ్యక్తి ఒక ప్రధానమైనటువంటి డబ్బు గల వ్యక్తిగా తయారైతాడు అని. డబ్బు గల సామర్థ్యం వ్యక్తి తయారైతాడని. ఓకే. ఫస్ట్ పాయింట్ మనము విజన్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి వెస్టేజ్‌లో సెకండ్ ఈ ఎనర్జీ. ఎనర్జీ అంటే మన ఈ వ్యాపారంలో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మన యొక్క వస్తువులే మన ఎనర్జీ. మన యొక్క వస్తువులే మన ఎనర్జీ. అది హోమ్ కేర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, అగ్రి కేర్ కావచ్చు. తర్వాత మన యొక్క ఆయుర్వేదంకి సంబంధించినటువంటి ఫుడ్ ప్రొడక్ట్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు. ఏవైనా కూడా మన యొక్క శక్తి, మన యొక్క దమ్ము, ధైర్యము మన యొక్క ప్రొడక్ట్సే. కాబట్టి మన యొక్క ఎనర్జీ ఏందంటే ఈ యొక్క ప్రొడక్ట్సే. వీటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము పూర్తిగా దీనిని వింటామో, దాని గురించి చదువుకుంటామో, దాని గురించి నేర్చుకుంటామో, అప్పుడు మనం సక్సెస్ అయితాం. సార్ చెప్పినట్టు దీనికి నోరు లేదు. దీనికి కాళ్ళు లేవు. మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ను ఇతరులకు అందించడానికి మనమే అడ్వర్టైజ్ చేయాలి. ఎప్పుడైతే మనము వాడుకుంటూ, మనము స్వతహాగా ఎనర్జీని పొందుతూ, ఇతరులకు గూడా ఉపయోగపడేటట్టు, ఇతరులకు గూడా ఎనర్జీ వచ్చేటట్టు, మనం ఎప్పుడైతే దీన్ని నేర్చుకుంటామో, అవగాహన అవగాహన పరుచుకుంటామో, దీన్ని మనం అలవాటుగా చేసుకుంటామో, ఆ ఎనర్జీ అనేది మనకే గాకుండా అందరికీ వస్తుంది. కాబట్టి నేను దాన్ని ఎనర్జీగా వాడుకున్నా. సో, నిత్యావసరంగా మనం వాడుతున్నటువంటి సబ్బులు, పేస్టులు, హెయిర్ ఆయిలు, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్‌లు ఇవన్నీ గూడా రోజు వాడతా ఉన్నాం మనం. బయట వస్తువులు మనము వాడితే మనకి ఇప్పటివరకు ఏమీ రాలేదు. ఈ వస్తువులు మనము మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా, వెస్టేజ్ ద్వారా మనం వాడడం వల్ల మనకు ఆరోగ్యం వచ్చింది.
ఆదాయం కూడా వచ్చింది. ఎట్లా అంటే మనం వాడుకొని మా ఫ్రెండ్ ఎవరో మద్రాసులో ఉంటే ఆయన నేను జాయిన్ చేసుకుంటే ఆ మద్రాసులో ఉన్న ఆయన తన ఒంటికి సబ్బు రాసుకుంటే అక్కడ నురుగొచ్చింది, నాకు డబ్బులొచ్చినాయి. బాగుందా లేదా సిస్టమ్? సో, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్‌ని క్రియేట్ చేసి మనకు అందించినటువంటి మన డైరెక్టర్స్‌కు మనము ఎంత కొనియాడినా, ఎన్ని సార్లు మనము కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే. అట్లాగే ఈ అగ్రి ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి. ఎంత దమ్మున్న ప్రొడక్ట్స్ అంటే ఇవి దేశము క్రిమి సంహారక మందుల ద్వారా భూములని నాశనం అవుతున్నటువంటి తరుణంలో ఒక దివ్య ఔషధం లాగా మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ను అందిస్తా ఉంది మన కంపెనీ. కాబట్టే నేను దీన్ని ఎనర్జీగా గుర్తిస్తున్నా. సో, మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక ఎనర్జీ కింద మనము గుర్తించవచ్చు. సో, ఇంకొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఆయిల్. ప్రత్ అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు ఆయిల్‌లో కల్తీ ఉందని. అయినా వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాము? ఇంతవరకు మనకు తెలియక. ఇప్పటివరకు మనకు అది ఉందన్న సంగతి తెలియక ఖచ్చితమైన పరిస్థితుల్లో అదే వాడాలి కాబట్టి అవి వాడుకుంటూ వచ్చాము. మనకు ఒక అద్భుతమైనటువంటి రైస్ బ్రౌన్ ఆయిల్‌ని కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్‌ని మనం గనక వాడుకున్నట్లయితే మన ఆరోగ్యము అన్ని విధాలా బాగుంటది. సో, మన ఆయిల్ వాడడం వల్ల దమ్ము, దగ్గు తగ్గిపోయిపోతుంది. ఉబ్బసం తక్కువైపోతుంది. అధిక బరువు తగ్గిపోతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అట్లాగే క్యాన్సర్ తగ్గిపోతుంది. అట్లాగే తలనొప్పులు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. అసిడిటీ ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. 20 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాగే మనకు టీ పొడి. అన్ని బయట దొరికే టీ పొడిలు వాడుకుంటే అసిడిటీ వస్తది. మన టీ పొడి వాడుకుంటే ఉన్న అసిడిటీ గూడా తక్కువైపోతది. ఇంకోటి పెప్సీ, కోలా, కోకో కోలా లాంటివి ఎన్నో రకాల డ్రింక్స్ మనకు అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా మహేష్ బాబు లాంటి గొప్ప గొప్ప స్టార్స్, చిరంజీవి అలాంటి గొప్ప గొప్ప స్టార్స్ అందులో కల్తీ ఉందన్న సంగతి తెలిసి గూడా ప్రపంచానికి అడ్వర్టైజ్ చేస్తా ఉన్నారు. అలాంటివి తాగితే మనకు రోగాలొస్తాయి. అలాంటివి తాగకుండా మనము మన దగ్గర దొరికే వేస్టేజ్ ఫ్రెషర్ డ్రింక్ అని చెప్పి ఉంటుంది. అది గనుక వాడితే మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం గూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, మన యొక్క ఎనర్జీ ఏందంటే మన ప్రొడక్ట్సే మన ఎనర్జీ. సో, సిస్టమ్ మూడవ అక్షరం ఎస్. ఎస్ అంటే సిస్టమ్. కంపెనీ మనకంటూ ఒక సిస్టమ్‌ని తయారు చేసింది. ఆ సిస్టమే 7 స్టెప్స్. కంపెనీ మనకు తయారు చేసి మన ముందర పెట్టింది. దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తే చాలు. సిస్టమ్‌ని మనము ఇంప్లిమెంట్ చేస్తే చాలు. కానీ నాకు మొత్తం తెలుసు అని చెప్పి సిస్టమ్‌కు వ్యతిరేకంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళెప్పుడు గూడా సక్సెస్ కారు. మనకంతా తెలిసిన విషయమే. 7 స్టెప్స్. యూజ్ ద ప్రొడక్ట్. మనకు దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్‌ని ఫస్ట్ మనం యూజ్ చేద్దాం. యూజ్ చేసి మనకందరికి ఖచ్చితంగా అది నచ్చుతది. ఎందుకంటే ప్రొడక్ట్‌లో అంత దమ్ముంది కాబట్టి అది నచ్చుతది. నచ్చిన ప్రొడక్ట్‌ను నీకెలా నచ్చింది? నీకొచ్చిన బెనిఫిట్ ఏమైంది దాంట్లో అని చెప్పి షేర్ ద ప్రొడక్ట్. ఇతరులకు చెప్పండి. ఇతరులకు చెప్తే వాళ్ళు గూడా వాడితే మనకొచ్చిన ఫీలింగ్ వాళ్ళకి గూడా వస్తది. వాళ్ళు ఆనందంగా మనతో పాటు వాళ్ళు గూడా ఆనందంగా జీవించే అవకాశం ఉంది. అట్లాగే ఎవరికి షేర్ చేయాలి? మనకు తెలిసినటువంటి వ్యక్తుల యొక్క మేక్ ఏ లిస్ట్. మనకు తెలిసినటువంటి వ్యక్తుల యొక్క లిస్ట్‌ని తయారు చేసుకొని వాళ్ళకు షేర్ చేయాలి. షేర్ చేయాలంటే ఇన్విటేషన్ ఇయ్యాలి. మనం ఒక దగ్గరికి వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి 1-to-1 మీటింగ్ గాని, హోమ్ మీటింగ్స్ గాని, స్టోర్ మీటింగ్ గాని పిలిపిచ్చి ప్రెజెంటేషన్. ఐదవది ప్రెజెంటేషన్. అంటే మన కంపెనీ యొక్క సిస్టమ్స్, మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్, మన కంపెనీ యొక్క విజన్, మన కంపెనీ యొక్క
ఏదైతే ఏ ఉద్దేశంతోనైతే కంపెనీ ఉద్భవించిందో అవన్నీ కూడా చెప్పి మన మిత్రులు ఎవరో ఎక్కడెక్కడ ఉంటారు, హైదరాబాద్, బొంబాయి, కలకత్తా, పూనా, ఎక్కడెక్కడ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాన్ని కలిగిస్తే వాళ్ళక్కడ పన్ను రుద్దితే వాళ్ళకు నోటిలో నురుగొస్తది, మనకిక్కడ డబ్బొస్తది. వాళ్ళ ఒంటికి సబ్బు పెట్టుకొని స్నానం చేస్తుంటే వాళ్ళ ఒంటికి పైన నురుగొస్తే మనకి ఇంటికి డబ్బులొస్తాయి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక 7 స్టెప్స్‌ను మన కంపెనీ మనకు సిస్టమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆరవ వచ్చేసి టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ అంటే మనం ఒక్కరం చేస్తే మనకొచ్చే ఆదాయం ఒకటే. మనం దీన్ని టీమ్‌గా తీసుకొని మన కొత్త వాళ్ళకు మనం ఇంట్రొడ్యూస్ చేసి ఈ ప్రొడక్ట్‌ని షేర్ చేసి మనతో పాటు వాళ్ళని బిజినెస్‌లోకి తీసుకొస్తే మన కింద టీమ్‌గా తయారైతారు. ఆ టీమ్ అందరూ కొంటే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. వాళ్ళకు వస్తూ మనకు కూడా కంపెనీ కొంత షేర్‌ని మనకు కూడా ఇస్తుంది. సో, టీమ్ బిల్డింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటదో, మన ఆదాయం గూడా అంత అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫాలో అప్. మనం ఎవరినైతే ఈ సిస్టమ్‌లోకి తీసుకొస్తామో, వాళ్ళ మంచి చెడులు గాని, వాళ్ళ నష్టాలు గాని, వాళ్ళకేమన్నా సమస్యలున్నా గాని, మనము ఫోన్‌ల ద్వారా వాళ్ళని కలవడం గాని, లేకుంటే ప్రత్యక్షంగా కలవడం గాని, వాళ్ళకు మనము నాలెడ్జ్‌ని అందియడానికి మీటింగ్‌లకి ఇన్వైట్ చేస్తూ వాళ్ళని ఎదగడానికి కోసం మనము ఫాలో అప్ చేస్తుండాలి. ఎప్పుడైతే మనము ఫాలో అప్ చేస్తామో మనల్ని అంటిపెట్టుకొని ఉంటారు. లేదంటే వాళ్ళు మనతో విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఈ సిస్టమ్‌లకి తీసుకురావడమే ఇంపార్టెంట్ కాకుండా వాళ్ళని మనము ఎదగడానికి కోసం సహాయపడాలి. వాళ్ళని మనము ఫాలో అప్ చేస్తుండాలి. వాళ్ళ మంచి చెడులు తెలుసుకుంటుండాలి. వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వాళ్ళతో పాటు మనం జర్నీ చేయాలి. వాళ్ళు నేర్చుకునే వరకు మనం వాళ్ళతో కలిసి జర్నీ చేయాలి. వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళెప్పుడైతే నేర్చుకుంటారో వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా మూవ్‌మెంట్ అయ్యే అవకాశాలుంటాయి. ఈ 7 స్టెప్స్‌ని ఎవరు తయారు చేశారు? కంపెనీ తయారు చేసింది. కంపెనీ సిస్టమ్‌లో ఉంది ఇది. ఎవరో తయారు చేసింది కాదు. మనంతట మనము తయారు చేయకూడదు. ఇందులో ఉన్నది ఉన్నట్టే మనము ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఇందులో ఉన్నది ఉన్నట్ల మనము ఆచరిస్తే చాలు. మనం డెవలప్ అయితాము. మనం సక్సెస్ అయితాము. సో, ఇందాక చెప్పానండి టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ అంటే మనం ఒక్కరం చేస్తే ఒక ఆదాయం వస్తది. టీమ్ మొత్తం చేస్తే టీమ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని మనము పొందవచ్చు. ఉదాహరణ, ఒక రైతు పొలంలో ఒక 60 మొక్కలు, ఒక ఎకరాలో ఒక 60 మొక్కలు నాటుతాడు. ఒక మొక్క మనకు ఇస్తే గినక ఒక 20, 30 కాయలియ్యొచ్చు. అట్లాగే ఒక 100 మొక్కలున్నట్లయితే 60 × 100 దాదాపు 6,000 కాయల్ని మనకు ఇస్తుంది. అట్లాగే మన టీమ్‌లో గూడా మనం ఎంతమందినైతే పరిచయం చేస్తామో కంపెనీకి, వాళ్ళ ద్వారా టర్నోవర్ జరుగుతది. ఆ టర్నోవర్ మీద కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ కంపెనీకి పరిచయం చేసిన వ్యక్తులు మీరే గాబట్టి, మీకు గూడా కొంత షేర్ ఇస్తదని జెప్పేసి, మనము ఆదాయానికి అర్హులమవుతాం. సో, టీమ్ బిల్డింగ్ అనేది ఎలా బిల్డప్ చేయాలే, ఏందనేది ఈ సిస్టమ్‌లో గూడా మన సిస్టమ్‌లో పొందుపరచడం జరిగింది. పైన మన బ్లూ కలర్‌లో ఉన్నది మనమైతే, మన కింద ఒక నలుగురిని, ఆ కింది వాళ్ళు ఒకరు ముగ్గురు, ఇంకొకరు ముగ్గురు, ఇంకొకరు నలుగురు, ఈ రకంగా వాళ్ళ కింది నుంచి వాళ్ళకు తోచిన వాళ్ళను ముగ్గురు, నలుగురు, ఇద్దరు, ముగ్గురు, ఇద్దరు, ముగ్గురు, ఈ రకంగా. ఆ తర్వాత వాళ్ళ కింది నుంచి ఒక్కొక్క దాంట్లో 5 మంది, 10 మంది, 20 మంది, ఒక 5 మంది, ఒక 30 మంది, ఈ రకంగా టీమ్ అనేది ఎప్పుడైతే స్టాండర్డ్‌గా వస్తదో, మనకు ఆదాయం గూడా వేలల్లో, లక్షల్లో ఉంటుంది. సో, ఈరోజు మనకున్నటువంటి, మనకు తెలిసినటువంటి వ్యక్తుల్లో రూ. 100 కాడ్నుంచి 1,70,00,000 తీసుకునే వాళ్ళు మన సిస్టమ్‌లో ఉన్నారు. మన వెస్టేజ్‌లోనే ఉన్నారు. మన తెలంగాణలో లీలావర్ణ మేడం గారు దాదాపు 8-10 లక్షల దాకా ఆదాయం తీసుకుంటున్నారు. దాంతో పాటు కార్ ఫండ్
3 కార్లు తీసుకున్నది మేడం. దాంతోపాటు ఫారెన్ ట్రిప్స్. అంటే ఆనందము, ఆదాయము, ఆరోగ్యము అన్నీ గూడా మనకు వెస్టేజ్ కల్పిస్తున్నది. ఎప్పుడు? సిస్టమ్‌ని మనం ఫాలో అయితే. సిస్టమ్ ఏం జెప్పిందో దాన్ని మాత్రమే ఫాలో గావాల. మనకు నచ్చిన విధంగా మనం ఫాలో అయితే మనం ఫెయిల్ అయితాం. సో, మేడం సిస్టమ్ నచ్చిందా? మేడం సిస్టమ్‌ని అనుసరించింది. మేడం సిస్టమ్‌ని ఆహ్, ఇంప్లిమెంట్ జేసింది. చేయడం వల్ల ఆమె టీమ్ బిల్డింగ్ అయింది. టీమ్ బిల్డింగ్ కావడం వల్ల ఈరోజు ఆమెకు 8-9 లక్షలు, 10 లక్షలు ఆదాయం వస్తా ఉంది. మరి ఇవన్నీ గూడా మనకు రావాలంటే మనం గూడా ఈ సిస్టమ్‌ని ఫాలో గావాల. టీమ్ బిల్డింగ్ చేయాలి. 7 స్టెప్స్‌ని ఫాలో గావాలి. ఎప్పుడైతే వీటిని ఫాలో అయితామో తప్పకుండా మనము సక్సెస్ అయితాం. సో, ఇంకొక అక్షరం వచ్చేసి ఐ. ఐ ఫర్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్‌లో అంటే దాన్ని ఏదైతే సిస్టమ్ జెప్పిందో, మన యొక్క కంపెనీ ఏదైతే సిస్టమ్స్ రాసిందో 7 స్టెప్స్ అని, 7 స్టెప్స్‌లో యూజ్ ద ప్రొడక్ట్ అని, షేర్ ద ప్రొడక్ట్ అని, మేక్ ఎ లిస్ట్ అని, ఇన్విటేషన్ అని, తర్వాత ప్రెజెంటేషన్ అని, టీమ్ బిల్డింగ్ అని, ఫాలో అప్ అని ఏదైతే 7 స్టెప్స్ ఉన్నాయో, 7 స్టెప్స్‌ను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని గనక మనము ఆచరించినట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అయితాము. సో, వెస్టేజ్‌లో ఉన్నటువంటి అక్షరం ఐలో ఇంప్లిమెంటేషన్ ఉంది. సో, కంపెనీ ఏం ఇంప్లిమెంట్ చేయాలంటే కంపెనీ 7 స్టెప్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్లైన్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఇంప్లిమెంట్ చేయాలి. అప్లైన్ అనే వ్యక్తి మనకు ఎలాంటి హోదాలో ఉంటాడంటే, మనము పుట్టిన తర్వాత అన్నం తినిపించడము మన తల్లి ద్వారా నేర్చుకుంటాం. తండ్రి ద్వారా నడక నేర్చుకుంటాం. గురువు ద్వారా విద్య నేర్చుకుంటాం. సమాజంలో ఎలా బతకాలనేది నేర్చుకుంటాం. సొసైటీ ద్వారా అన్నీ నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్పించడానికి ఈ సిస్టమ్‌లో అప్లైన్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ అప్లైన్ అనే వ్యక్తి ఎవరైతే అప్లైనర్‌కు సరెండర్ అయితారో వాళ్ళు ఈ సిస్టమ్‌లో సక్సెస్ అయితారు. ఒకటే ఒకటి అప్లైనర్ ఇన్‌స్ట్రక్షన్స్ పాటించినోళ్ళు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతారు. కాబట్టి ఇంప్లిమెంటేషన్‌లో అప్లైన్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చాలా చాలా కీ రోల్ పాటిస్తుంది. డౌన్‌లైన్ రిలేషన్‌షిప్. మనం ఎవరినైతే ఈ సిస్టమ్‌లోకి తీసుకొచ్చామో వాళ్ళకు వాళ్ళతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు మనము వాళ్ళ బాగోగులు కోరుకోవాలి. అన్ని బిజినెస్‌లు తన యొక్క బాగోగులు కోరుకుంటది. నేను బాగుపడాలనేది కోరుకుంటది. కానీ మన బిజినెస్ వెస్టేజ్ బిజినెస్ మాత్రము నా డౌన్ లైన్‌లో నేను జైన్ చేసిన వాళ్ళు బాగుపడాలని కోరుకుంటది. వాళ్ళు ఎప్పుడైతే బాగుపడడానికి మీరు ప్రయత్నం చేస్తారో మీరు ఆటోమేటిక్‌గా బాగుపడతారు. సో, మనం చేసేదల్లా ఏందంటే దీంట్ల మన కింది వాళ్ళు డెవలప్ కావాలని ప్రయత్నం చేస్తుండాలి. వాళ్ళ కోసం మనము రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళని వదలొద్దు. వాళ్ళని వదలకుండా వాళ్ళకు టైంకి కావాల్సినటువంటి నాలెడ్జ్‌ని అందిస్తుండాలి. జూమ్ మీటింగ్‌లు వినిపిస్తుండాలి. వన్ డే వర్క్‌షాప్‌లకు తీసుకెళ్ళాలి. వాళ్ళకు వినిపించాలి, సూయించాల. అట్లాగే బూట్ క్యాంప్‌లకు తీసుకెళ్ళాలి. వాళ్ళకు చూయించాలి. సక్సెస్ లీడర్స్ వచ్చినప్పుడు తొలకపోవాలి. పెద్ద ఈవెంట్‌లలో చూయించాల. ఇవన్నీ ఎవరు చేయాలంటే మనం చేయాలి. ఆ డౌన్ లైన్‌లో ఉన్నటువంటి రిలేషన్‌షిప్ మనం గనక మంచిగా మెయింటైన్ చేసినట్లయితే వాళ్ళు లీడర్‌గా ఎదిగే అవకాశం ఉంది. మన బిజినెస్ అంతా గూడా లీడర్‌షిప్ బిజినెస్. లీడర్స్‌ని ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తామో మన బిజినెస్ డెవలప్ అయితది. లీడర్స్ ఎప్పుడైతే నీ టీమ్‌లో ఎక్కువ మంది వస్తారో నీ చెక్కు అంత ఎక్కువగా ఎదుగుతది. ఇది ఇది ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అయితారు. ఇంకొకటి డ్రెస్ కోడ్. మన సిస్టమ్‌లో చెప్పిందేందంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ. మీరు ఎక్కడికైనా ఎళ్ళండి. 1-1 మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, లేకుంటే స్టోర్ మీటింగ్ కావచ్చు. ఎక్కడికైనా ఎళ్ళండి. డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. అలాగే టూల్స్. మనకు టూల్స్ గూడా చాలా ఇంపార్టెంట్. టూల్స్ అంటే కంపెనీ యొక్క చరిత్ర ఉన్నటువంటి పుస్తకాలుంటాయి. మన ప్రొడక్ట్స్ ఉన్నటువంటి పుస్తకాలుంటాయి.
ఇవన్నీ కూడా మనము డెవలప్ కావడానికి మనకు మార్గదర్శనం చేస్తుంటాయి కాబట్టి వీటినన్నిటి కూడా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు సిస్టంలో డెవలప్ అవుతారు. డియర్ ఫ్రెండ్స్, ఇంకొక అక్షరము గ్యారంటీ. జీ ఫర్ గ్యారంటీ. ఒక రకంగా గోల్ పెట్టుకొని విజన్తో పనిచేసే వాళ్ళు గోల్ పెట్టుకుని ఉంటారు. ఆ గోల్ ప్రకారంగానే అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి. సో గ్యారంటీ ఎక్కడైనా కానీ మనము ఉద్యోగం అంటారు. ఏంటది? 30 రోజులు పనిచేస్తే నాకు గ్యారంటీగా జీతం వస్తుంది అనే ఒక మైండ్ సెట్తో పనిచేస్తూ ఉంటారు. సో మనం కూడా ఇక్కడ పనిచేసాము. దీంట్లో ఏం గ్యారంటీ ఉంది అంటే, ఎవరైతే క్లర్క్ నుంచి దాదాపు ఒక డిప్యూటీ కలెక్టర్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒక క్లర్క్ నుంచి మేనేజర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక చిన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ ఏదన్నా ఆ వ్యక్తికి అపాయం జరిగి ప్రాణాంతకం జరిగితే ఆ కుటుంబానికి అదే పొజిషన్‌లో ఎక్కడ కూడా ఉద్యోగంని ఇవ్వరు. కారుణ్య నియామకాలని చెప్పేసి ఉంటాయి గానీ, కింది స్థాయి క్యాడర్‌కే ఇస్తారు తప్ప సేమ్ క్యాడర్ ఎప్పుడు కూడా ఇయ్యరు. కానీ మన సిస్టమ్‌లో ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఏందంటే, సెక్యూరిటీ ఫర్ 3 జనరేషన్స్, ఇన్‌కమ్ టు ఫ్యామిలీ. ఆ వ్యక్తి ఎవరైతే మన సిస్టంలో ఏ హోదాల నుంచి ఆయన నిష్క్రమించిండో అదే హోదాని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క నామినీకి అప్పజెప్పి అదే ఇన్కమ్ ని మళ్ళీ కంటిన్యూగా వాళ్ళకు వచ్చేటటువంటి చేస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన కంపెనీ మనకు కలిగించింది. అదే గ్యారంటీ. సో వెస్టేజ్ లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం చూడండి. ఇక్కడ ఈయన పేరు సుదర్శన్ మొహంతి. ఈయన ఒరిస్సా ఆయనది. వెస్టేజ్‌లో 2010లో ఈయన 10 నుంచి 18 వరకు పనిచేశారు. పని చేస్తున్నటువంటి కాలంలో ఆయనకు 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ దురదృష్టవశాత్తున యాక్సిడెంట్‌లో 2018లో సార్ చనిపోవడం జరిగింది. కానీ వెస్టేజ్ ద్వారా ఇప్పుడు సార్ వాళ్ళ భార్యకు నెలకు 15 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం తన భార్య బతుకున్నంత వరకు ఉన్నంత కాలం, భార్య తర్వాత కూడా వారి పిల్లలకు బతుకున్నంత కాలం పెరుగుతూ వస్తూనే ఉంటుంది. చూడండి ఇంత అద్భుతమైనటువంటి 3 జనరేషన్ ఇన్కమ్. సో ఇలాంటి 3 జనరేషన్ ఇన్కమ్‌ని కూడా మన కంపెనీ మనకు కల్పించింది. ఫైనల్‌గా ఎడ్యుకేషన్. లాస్ట్ అక్షరం వెస్టేజ్‌లో ఎడ్యుకేషన్. ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఏంటి ఎడ్యుకేషన్? ఏ ఉద్యోగంలో కూడా చూడండి ట్రైనింగ్స్ కంపల్సరీ. టీచర్లకు ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాతనే టీచర్ ఉద్యోగం ఇస్తారు. బ్యాంకోళ్ళకు ఫస్ట్ రిక్రూట్ అయిన ఎంబడే ఫస్ట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకు డ్యూటీలు అప్పజెప్తారు. పోలీస్ వాళ్ళకు ఫస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాతనే వాళ్ళకు డ్యూటీలు అప్పజెప్తారు. విమానం నడిపే వాళ్ళకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే విమానం అప్పగిస్తారు. రైల్వే ఉద్యోగులు రైలు నడిపే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే రైలు అప్పజెప్తారు. బస్సు కండక్టర్లు, డ్రైవర్లు ఎవరైనా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకో, ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఎడ్యుకేషన్. ఆ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. మన దగ్గర కూడా జాయిన్ అయితాము. మనకి ఏం తెలియకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం మనం. కాబట్టి మన దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఎట్లా మన డౌన్ లైన్‌లో ఉన్న వాళ్ళను మనము మన దగ్గర ఉన్నటువంటి స్టోర్‌లో ఎవ్రీ వీక్లీ వన్స్ మీటింగ్‌లు జరుగుతా ఉంటాయి. మీటింగ్‌లు జరుగుతుంటాయి. ఆ మీటింగ్‌లకు తీసుకెళ్ళి వాళ్ళకు వినిపించాలా? వాళ్ళకు నేర్పించాలా? సిస్టమ్ ఎట్లుంటది? ఎంత గొనాలే? ఎంత కొంటే మనకు 100 పీవీ వస్తది. పీవీ అంటే ఏంది? పీవీ అంటే ఎన్ని రూపాయలకొస్తది? ఎన్ని పీవీలు కొనాలే? టోటల్‌గా మనము బ్రౌన్ డైరెక్టర్ కావాలంటే ఎన్ని పీవీలు కావాలే? అట్లాగే మనం సిల్వర్ కావాలంటే ఎంతమంది డైరెక్టర్లుండాలి? గోల్డ్ కావాలంటే, అట్లాగే డైమండ్ కావాలన్నా, క్రౌన్ డైరెక్టర్ కావాలన్నా, డీఈసీడీ కావాలన్నా, ఎంతమందిని మనము డైరెక్టర్లు చేయాలి? ఎంత బిజినెస్ చేయాలి? మరి బిజినెస్‌ని ఎలా డెవలప్ చేయాలి? టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలి? ప్రొడక్ట్‌ని ఎలా షేర్ చేయాలి? ప్రొడక్ట్‌ను ఎలా మనము మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలి? ఇవన్నీ స్కిల్స్‌ని నేర్పించేది ట్రైనింగ్. అదే ఎడ్యుకేషన్.
గొప్ప గొప్ప మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, 1 డే వర్క్షాప్లు జరుగుతూ ఉంటాయి, అట్లాగే మనకు బూట్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు, అట్లాగే గొప్ప గొప్ప ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. గౌతమ్ బాలి సార్ వచ్చారు హైదరాబాద్కి, అలాంటి ఈవెంట్స్ను సిద్ధార్థ్ సింగ్ గారు వస్తుంటారు. అట్లాగే మనకు మన దగ్గర విజయరాజ్ సార్ 20 లక్షలు తీసుకుంటున్నటువంటి వ్యక్తి, ఆయన వస్తూ ఉంటాడు. అలాంటి పెద్ద పెద్ద మీటింగ్లను మనం కనుక చూపించినట్లయితే అక్కడ 1000 రూపాయల నుంచి మొదలుకొని 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు తీసుకునే వ్యక్తులు కనిపిస్తుంటారు. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకు అది చూసి మైండ్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు డిసైడ్ అయిపోతారు, నేను కూడా బిజినెస్ చేయాలి, నేను కూడా దీంట్లో సక్సెస్ కావాలి, అప్పుడే నేను కూడా డబ్బు సంపాదించుకుంటాను అని అనుకుంటారు. కాబట్టి మనం అటువంటి మీటింగ్స్‌ను వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకు. అంటే వినిపించాలి, నేర్పించాలి. నేర్చుకో, నేర్పించు, సంపాదించు. ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే నువ్వు నేర్చుకో ఫస్ట్. తర్వాత నీ కింది వాళ్ళకు నేర్పించు. ఇద్దరు కలిసి సంపాదించుకోండి. సో మనము ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. మనం ఏం చేయాలంటే మన సిస్టమ్‌లో ఏముంది మొట్టమొదటిసారి మనం అన్నీ కూడా నేర్చుకోవాలి. ప్రొడక్ట్ గురించి నేర్చుకోవాలి, సిస్టమ్ గురించి నేర్చుకోవాలి, తర్వాత దీంట్లో ప్రమోషన్ ఎట్లొస్తుంది నేర్చుకోవాలి, దీంట్లో ఆదాయం ఎట్లొస్తుంది నేర్చుకోవాలి, మరి అట్లాగే మనము టీమ్‌ని ఎలా బిల్డ్ చేయాలని నేర్చుకోవాలి, టీమ్‌కి మనం ఎడ్యుకేట్ ఎట్లా చేయాలో నేర్చుకోవాలి. ప్రతీది కూడా నేర్చుకోవాలి. నేర్చుకో, నేర్పించు, సంపాదించు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు పాతవైనప్పటికి కూడా ఒకసారి గుర్తు చేసుకోవడానికి అవకాశం కలిగించింది నాకు. సో ఇంకా ముఖ్యమైన పార్ట్ ఒకటి చెప్పాలనుకున్నాను ఈరోజు మీకు. అదేంటంటే మన సిస్టంలో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్‌ను మనము జనరల్‌గా ఏందంటే చాలా మందికి ఈ ఐటమ్స్‌ని ఇస్తా ఉంటాము. వీటిని కొంతమంది వాడకూడదు, కొంతమందికి ఇది అవాయిడ్ చేయాల. అది ఏంది? శతావరి మ్యాక్స్. జనరల్‌గా మనం లేడీస్‌కి ఇస్తా ఉంటాం శతావరి మ్యాక్స్. లేడీస్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లమ్ కావచ్చు, గర్భసంచిలో ప్రాబ్లమ్ కావచ్చు, వైట్ డిశ్చార్జ్ కావచ్చు, టైంకి పీరియడ్స్ రాకపోతే అలాంటి వాళ్ళకు. ఎవరికీ ఇవ్వకూడదు. కొద్దిగా నోట్ చేసుకోండి. మీకు అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. హైపర్ థైరాయిడ్. హైపర్ థైరాయిడ్. హైపర్ థైరాయిడ్ అంటే ఎవరైతే బక్కగా అయితుంటారో, థైరాయిడ్ నుంచి బక్కగా అయితారు. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ 2 రకాలు. హైపోథైరాయిడ్‌లో ఒబేసిటీ వస్తుంటది. హైపర్ థైరాయిడ్‌లో బక్కగా అయిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళు వాడకూడదు. లేడీస్ పీరియడ్ టైమ్‌లో వాడకూడదు. ఒంటిపై దురదలు, రేషెస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా వాడకూడదు. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు వాడకూడదు. లూజ్ మోషన్స్ అయితున్నప్పుడు వాడకూడదు. నీరసంగా ఉన్నప్పుడు వాడకూడదు. ఎలర్జీ ఉన్నప్పుడు వాడకూడదు. అట్లాగే పాలిచ్చే తల్లులు ఇది వాడకూడదు అని జెప్పేసి మనకు నేను కొంత దీన్ని సేకరించాను. దాన్ని బట్టి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది నోట్ చేసుకుంటే మనము ఆహ్, స మనం ఎప్పుడైతే ఫీల్డ్‌కెళ్తామో అందరికి మనము కొందరికి ఇవ్వాలా, కొందరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు అనేది జనరల్‌గా మనం ఇచ్చేవి మాత్రం కనిపిస్తుంటాయి గానీ, ఇవి మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. కాబట్టి నేను వీటిని సేకరించాను. మీరు కూడా నోట్ చేసుకోండి, లేదా ఆహ్, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. రెండవది క్రాన్‌బెర్రీ. ఈ క్రాన్‌బెర్రీ గూడా ఏందంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు, పాలిచ్చే తల్లులు, షుగర్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వాడకూడదు. ఇది కొద్దిగా నోట్ చేసుకోండి. క్రాన్‌బెర్రీ అనేది కూడా చాలా మంచి ప్రొడక్టు. మనకు చాలా ప్రోటీన్స్‌ను మనకు అద్భుతమైనటువంటి హెల్ప్ చేసేటటువంటి క్రాన్‌బెర్రీ. లేడీస్‌కి గూడా చాలా బాగా పనిచేస్తుందిది. సో, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, పాలిచ్చే తల్లులు లేడీస్‌కైతే, షుగర్ ఉన్నవాళ్ళు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వీళ్ళు కొంత అవాయిడ్ చేస్తే బావుంటదని. స్పిరులినా. స్పిరులినా కూడా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, సీ ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు వాడకూడదు. సో, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వాడకూడదని తెలుసు. సీ ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు గూడా వాడకూడదు. ఎందుకంటే స్పిరులినా మనకు సముద్రంలో ఉండే నాచు నుంచి తయారైతది. సో, అది సీ ఫుడ్డు ఎవరికైతే పడదో, ఎలర్జీ ఉంటదో వాళ్ళు వాడకూడదు.
స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడకూడదు. హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. నోని నోని కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లో బీపీ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇది కొద్దిగా మనము జనరల్‌గా ఏందంటే నోని, సర్వరోగ నివారణి అందరికి వాడొచ్చని మనం అనుకుంటాము. ఈ 2 సందర్భాల్లో మనము దీన్ని వాడకుండా ఉంటే బావుంటది. సో, మూడవది ఎల్ఆర్‌జినైన్. ఎల్ఆర్‌జినైన్ స్టంట్స్ వేసిన వాళ్ళు, శరీరంలో రాడ్స్ ఉన్నవాళ్ళు, అస్తమా వాళ్ళు వాడకూడదని చెప్పారు. సో, ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకు స్టంట్స్ ఏస్తుంటారు. అలాంటి వాళ్ళు శరీరంలో రాడ్స్ అంటే యాక్సిడెంట్లు జరుగుతా ఉంటాయి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు కొంతమందికి బోన్స్ ఫ్రాక్చర్ అయితాయి. వాళ్ళకు రాడ్స్ ఏస్తా ఉంటారు. అలాంటి వాళ్ళు అస్తమా పేషెంట్లుంటారు. అలాంటి వాళ్ళు గూడా వాడకూడదని జెప్పేసి చెప్పడం జరిగింది. కాల్షియం. కాల్షియం వాడేటప్పుడు హెవీ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు స్పిరులినా, పోలిక్ ఐరన్ వాడేటప్పుడు ఈ రెండిటిని దాంతో పాటు మనం ఈ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ కాల్షియంను కొంత వాడకుండా గ్యాప్ ఇవ్వాల. 3-4 గంటల గ్యాప్ ఇవ్వాల. దీంతో కలిపి వాడకూడదు. స్పిరులినా, పోలిక్ ఐరన్ తీసుకుంటున్నప్పుడు ఈ కాల్షియము దాంతో కలిపి వాడకూడదు. 3-4 గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాత వాడుకోవచ్చు. కానీ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, హెవీ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కాల్షియంను వాడకుండా ఉంటే మంచిది. కాన్సంట్రేటెడ్ మినరల్ సీఎండీ డ్రాప్స్. ఈ సీఎండీ డ్రాప్స్ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, 12 సంవత్సరాల లోపు వాళ్ళు వాడకూడదు. వీటిని కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటదని చెప్పేసి మనము అందరం వాడుతుంటాము. కానీ కొన్ని జాగ్రత్తలు మనం తీసుకునాలి. ఎక్కడంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు, 12 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు ఇవ్వకూడదు అని చెప్తా ఉన్నారు. ఇది కొద్దిగా గమనించాలందరూ. సో, ఇంకొకటేందంటే ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్‌లో లో బీపీ బాగా నీరసంగా ఉన్నప్పుడు వాడకూడదట. ఎందుకంటే ఇది బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బయటికి పంపిస్తది. ప్లస్ ఎక్కడన్నా క్లాట్స్ ఉంటే మొత్తము క్లీన్ చేస్తది. అట్లాంటి సందర్భంలో మనం ఇస్తా ఉంటాము. సో, లో బీపీ ఉన్న వాళ్ళకు కొద్దిగా మనము ఎంక్వైరీ చేసి మీకు బీపీ ఇట్లా ఉందా? ఉంటే లో బీపీ ఉంటే మాత్రం వాడకుండా ఉంటే మంచిది అని మనం చెప్పాలి. బాగా నీరసంగా ఉంటారు కొంతమంది. అట్లాంటోళ్ళు గూడా వాడకూడదు. ఎందుకంటే వాళ్ళకు వెయిట్ రిడక్షన్ అయితది. కొద్దిగా ఇంకా నీరసం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. బీపీ గూడా ఉన్నప్పుడు లో బీపీ ఉన్న వాళ్ళు గూడా నీరసంగా ఉంటారు. వాళ్ళకి గూడా ఇది ఏసుకోవడం వల్ల ఏందంటే ఇంకా నీరసం ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. లో బీపీ ఉన్నవాళ్ళు ఇంకా లో బీపీకి పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఇది వాడకుండా ఉంటే మంచిది. గ్లూకోజమైన్. గ్లూకోజమైన్ జనరల్‌గా మనం ఏం చేస్తాము మోకాళ్ళ నొప్పులకి ఇస్తా ఉంటాము. అప్పుడు షుగర్ వాళ్ళు మాత్రం వాడకూడదు ఇది. షుగర్ ఉన్న పేషెంట్లు వాడకుండా ఉంటే మంచిది. కానీ నీమ్ ఇస్తే బావుంటదని అంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మనం ఫాలోఅప్‌లో ఒక పాయింట్ ఇది. వాళ్ళకెప్పుడైతే మనం ఇస్తామో, ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంటది. వాడుతున్నారా? వాడుతుంటే మీకెట్లా అనిపిస్తుంది? ఏమన్నా ఇబ్బందయితుందా? షుగర్ లెవెల్స్ ఏమైనా పెరిగినట్లు అనిపిస్తుందా? చెప్పాలి. అది వినుకోవాలి. వినుకొని మనము ఫాలోఅప్ చేసి షుగర్ పేషెంట్‌లకు వీలైనంత వరకు ఇవ్వకూడదు. ఇస్తే గనక నీమ్‌తో కలిపి ఇవ్వచ్చు అని జెప్పేసి ఒక మాట అన్నారు. సో, దాన్ని మనము మైండ్‌లో పెట్టుకోవాలి. షుగర్ గనుక ఎక్కువ అయ్యేటట్టుంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇంకోటొచ్చేసి krill ఆయిల్. ఈ krill ఆయిల్ అనేది మనకు అట్లాంటా సముద్రంలో ఒక చేప నుంచి తీసుకుంటున్నటువంటి ఫుడ్ ఇది. సీ ఫుడ్ అలర్జీ ఉన్నవాళ్ళు ఇది వాడకూడదు. సీ ఫుడ్ ఎవరికైతే అలర్జీ ఉంటదో చేపలు తింటే వాళ్ళకి అలర్జీ వస్తది కొంతమందికి. అలాంటి వాళ్ళు వాడకూడదు. సో, ఇవన్నిటిని మనం మైండ్‌లో పెట్టుకోనాలి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ద్వారా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేర్పించే అవసరం గూడా ఉంది. ఎప్పుడైతే మనము ఎడ్యుకేషన్ ద్వారా ఇవన్నిటిని మనము నోట్ చేసుకుంటామో ఇదే ఎడ్యుకేషన్. మన యొక్క వేస్టేజ్ ఎడ్యుకేషన్ ఇదే. సో, దీని నుంచి మనమంతా గూడా ఒక మంచి నాలెడ్జ్‌ని గెయిన్ జేస్తాము. మన అంటే మనము ఎప్పుడైతే
ఫీల్డ్ వర్క్ చేస్తామో, జనాల మధ్యలోకి వెళ్తూ ఉంటాము. మనం డాక్టర్లం కాము. మనకేదైతే కంపెనీ చెప్పిందో, ఆ కంపెనీ ప్రకారంగానే మనం ఫాలో అయితుంటాము. దాంట్లో కొన్నిటిని అవాయిడ్ చేసే అవకాశం ఉంటది. ఈ అవకాశాన్ని మనము నేర్చుకొని ఇతరులకు నేర్పించి, మనము సమాజంని కొంత హెల్ప్ చేసిన వాళ్ళమైతాం, ఆరోగ్యం చేసిన వాళ్ళమైతాం. అట్లాగే ఆదాయాన్ని గూడా తెప్పించిన వాళ్ళమైతాం కాబట్టి, మనమందరం గూడా బాగా నేర్చుకోవాలి. బాగా నేర్చుకొని మన సిస్టమ్‌లో మనం నిలబడాలి. నిలబడి మంచి ఆదాయాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరికి ఇవన్నీ ఉపయోగపడతాయని నేను కోరుకుంటూ, ఒక ఆహ్, చాలా ఇన్ఫర్మేషన్ నేను మీకిచ్చాను. ఇవన్నీ గూడా నోట్ చేసుకోండి. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని మీకు అందించడానికి నాకు ఒక అవకాశాన్ని కలిగించినటువంటి మన లీడర్స్‌కు థాంక్స్ చెప్పుకుంటూ, ఇప్పటిదాకా ఓపికగా విన్న మీకందరికి గూడా థాంక్స్ చెప్పుకుంటూ బ్యాక్ టు హోస్ట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ సో అన్ని ఆస్పెక్ట్స్ కలిసినాయి. అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో అంటే మనం ఏమేం ఫ్యాక్టర్స్ చూడాలో సో అవన్నీ కవర్ చేశారు సార్. ఈ ఈ వెస్టీజ్ అనే ఒక మీనింగ్‌తోని ఒక్కొక్క వర్డ్ మీనింగ్‌తోని. సో అది సెక్యూరిటీ కావచ్చు, లేదంటే దీన్ని ఏమంటారు? ఫాలో అప్ కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ కావచ్చు, గ్యారంటీ కావచ్చు ఇట్లా. సో థాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చిర్రు. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ సో కొందరికి మేబీ ఫుడ్ సప్లిమెంట్స్ రికమెండ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని అవగాహన ఉండది. సో అవి గూడా మీరు దీన్నేమంటారు? మంచి అది ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ షేర్ చేసిర్రు. సో నేను కొంచెం స్క్రీన్ షాట్స్ తీసుకున్నాము. సో థాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫర్ వండర్‌ఫుల్ సెషన్. సో లీడర్స్ ఇక్కడ మన అప్లయన్స్ ఉన్నారు. కోటేశ్వరరావు సార్ గారున్నారు. ప్లస్ క్రౌన్ డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు సార్ ఉన్నారు. సో మీరు మాట్లాడండి సార్. తర్వాత మనం వేరే వాళ్ళకి ఒక ముగ్గురికి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. అంటే సెషన్ మీద వాళ్ళ థాట్స్ వాళ్ళకేమర్థమైందో ఒక నిమిషంలో మాట్లాడడానికి. కోటేశ్వరరావు సార్ గారు. మన ఆఫీసర్లందరు నీ కిందనే. గుడ్ మార్నింగ్ విస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పరమేశ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక అద్భుతమైనటువంటి సెషన్ ఈరోజు సార్ ఇచ్చారు. నేర్చుకో, నేర్పించు, సంపాదించు. వెరీ గుడ్. మంచి కొటేషన్, చాలా మంచి కొటేషన్. నేర్చుకో, నేర్పించు, సంపాదించు. వండర్ఫుల్ కొటేషన్స్ తో ఇచ్చి ఏది వాడకూడదు. దాదాపుగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఒక 5, 6, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ లాగా సార్ అదంతా సబ్జెక్ట్ అంతా తీసుకొని ఒక అద్భుతంగా ఈరోజు వివరించడం జరిగింది. చాలా క్షుణ్ణంగా, స్పష్టంగా, మంచి వాయిస్, స్వీట్ వాయిస్ తో సార్ ఈరోజు చెప్పారు. సార్ పరమేశ్ గారు, మీరు ఎప్పుడు జూమ్ మీటింగ్ చెప్పినా కూడా చాలా అద్భుతంగా చెప్తారు. దాదాపు ఒక 40 అబోవ్ ఈరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం జరిగింది సార్. ఇంకా ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో నేను అది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇంకా మీరు కూడా కొన్ని రాసుకోండి, కొన్ని రాసుకోండి. మనం వాస్తవమే ఏది దేనికి వాడకూడదు, అతనికి ఏ రోగం ఉంటే ఏది వాడకూడదు, ఏ రోగం ఉంటే ఏది వాడాలనేది క్లారిటీగా చాలా బాగా చెప్పాడు సార్. చాలా సంతోషం సార్. వన్స్ అగైన్ మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను సార్. త్వరగా మీరు కూడా క్రౌన్ డైరెక్టర్ పరమేశ్ సార్, క్రౌన్ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. త్యాగరాజ్ సార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. పరమేశ్వర్ సార్ గుడ్ మార్నింగ్. చాలా Good చాలా morning. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. అసలు థ్యాంక్ యూ. వెస్టీజ్ లో ఇంత Vestige మీనింగ్ రాస్తా. ఉందని ఎవరన్నా ఇప్పుడు వెస్టీజ్ ఏంటి అని అడిగితే ఒక 1-2 అవర్స్ దాని మీద చెప్పొచ్చు. ఇంటూ చేయటం లేదంటే ఇక్కడే సబ్జెక్ట్ సార్. ఏంటంటే సార్ కోటేష్ మ్యూట్ చేసుకోరా. సార్. రైట్. మాట్లాడండి సార్. సో సో వండర్ఫుల్ సెషన్ సార్. అంటే నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఇది లీడర్షిప్ బిజినెస్ అని చెప్పారు. నిజంగానే ఇదేదో రిక్రూట్మెంట్, సెల్లింగ్ బిజినెస్ అట్లా కాకుండా ఒక పర్సన్ని, మన ఆర్గనైజేషన్ లో వచ్చిన పర్సన్ని మనము లీడర్ అయి తనను లీడర్ గా చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలా, స్కిల్ కావాలా, పేషెన్స్ కావాలా,
టెక్నిక్స్ కూడా కావాలి. సో నిజంగానే ఇక్కడ లీడర్ అయితే తప్ప సక్సెస్ లేదు. ఏదో లక్కీగా నలుగురిని జాయిన్ చేసినాం, దొరికేసిర్రు, వాళ్ళు బిజినెస్ చేస్తారు, డౌన్ లైన్ బిజినెస్ చేస్తారు, అప్లైన్ హాయిగా కూర్చొని తినొచ్చు, అట్లా ఏం లేదు ఇక్కడ. అట్లా ఏమీ జరగదు. లక్కీగా దొరికితే 1-2% దొరకవచ్చు, కానీ ఏ రోజైనా మన ఆర్గనైజేషన్ లో వచ్చిన పర్సన్ తోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మనము ఫస్ట్ లీడర్ అయి తర్వాత తనను లీడర్ చేస్తే గానీ మనం దీంట్లో సక్సెస్ కాలేము. సో అది చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఏం చేయాలో ఎవరో చెప్తారు, కానీ లాస్ట్ లో మీరు చెప్పిన ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఎవరికి ఏమి ఇవ్వకూడదు సార్. వీలైతే ఆ లాస్ట్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో చెప్పారో వివిఎఫ్ గ్రూప్ లో షేర్ చేయండి సార్, చాలా మందికి ఉపయోగపడుతుంది. నేను కూడా జర్నీలో బండి మీద ఇంకో విన్నాను, ఫీల్డ్ లో నుంచి వస్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోలేకపోయాను. ఒకవేళ పాసిబుల్ అయితే దాంట్లో షేర్ చేయండి, చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన వల్ల మంచి జరగకపోయినా పర్లేదు, ఎవరికి ఏం హాని జరగొద్దంటే అది తెలవాల. ఏం చేయాలో చాలా మంది చెప్తారు, కానీ ఏం చేయకూడదో చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఏ సప్లిమెంట్స్ ఇవ్వద్దో గనక మనకు ఎవరికి ఇవ్వద్దో తెలిస్తే వేరే ఏ సప్లిమెంట్ ఇచ్చినా ఏదో ఒక విధంగా అది శరీరానికి ఉపయోగపడుతుంది మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్. బట్ మనం కాషన్ గా ఉండాల్సింది ఎక్కడంటే ఎవరికి ఏమి ఇవ్వకూడదు, దాంతో జరిగే పరిణామాలు ఏందనేది కనుక మనకు తెలిస్తే చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో అది చాలా హైలైట్ సార్. నేను అనుకుంటున్నా ఈరోజు ప్రోడక్ట్ మిస్ అయింది ట్రైనింగ్ లో అనేసి, కానీ చాలా మంచి పాయింట్స్ కవర్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వండర్ఫుల్ సెషన్. మళ్ళీ నాదే ఒక స్పీచ్ కాకూడదు, ఫీడ్బ్యాక్ చాలా మంది వాళ్ళ అప్లైన్స్ ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కామెంట్. థ్యాంక్ యూ త్యాగరాజ్ సార్, మంచి కామెంట్ ఇచ్చారు. సో ఇంకా సార్ లీడర్స్ ఉన్నారు, వెంకటేశ్వర్లు సార్ మాట్లాడండి. మాట్లాడండి సార్. వెంకటస్వామి గారు ఇన్వైట్ చేస్తున్నారు కదా, మాట్లాడండి. వెళ్ళిపోయారు సార్. అందుబాటులో ఉన్నారా వెంకటేశ్వర్లు సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ పరమేశ్వర్ సార్. థ్యాంక్ యూ సార్. నేను చాలాసేపు విన్నా, ఈ లాస్ట్ మూమెంట్లో కొంచెం మధ్యాహ్నం ఎక్కడ ఉన్నా జేబులో పెట్టుకొని వచ్చిన లాస్ట్ మూమెంట్లో మీరు ఇవి చెప్తున్నప్పుడు వినలేకపోయినా. బ్యూటిఫుల్ సెషన్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని బాబు సార్ ఇచ్చిన దాంట్లో ఇవాళ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా ఇప్పుడు చైతన్య గారు చెప్పినట్టుగా వాట్ నాట్ టు డూ, ఏవి చేయకూడదు అనేది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ఇది తప్పక ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాలి. మనము వాళ్ళు చేసిన సజెషన్లో ఏముంటుందంటే ఇవి ఇవ్వచ్చు ఇవి ఇవ్వచ్చు అని ఉంటుంది, కానీ ఎవరికి ఇవ్వకూడదు అనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లీడర్స్ ఎవరైనా? హలో, రంగస్వామి సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెస్టైజ్ పేరులో పడినే అందింది సార్. వెస్టైజ్లో వ్యక్తి ఉంది సార్, ఎనర్జీ ఉంది, సిస్టమ్ ఉంది, షేర్ సపోర్ట్ ఉంది, సెక్యూరిటీ ఉంది, టీలో టీమ్ బిల్డింగ్ ఉంది, ఐలో ఇంప్లిమెంటేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది, ఐజీఈ సార్, ఇన్కమ్ ఫర్ జనరేషన్స్, మొత్తం అన్నీ ఉన్నాయి సార్. వెస్టైజ్ పేరులో అన్నీ ఉన్నాయి సార్. చాలా బాగుంది సార్. సార్ నేను 65% నేను డాక్టర్ చిరంజీవి గారి టీంలో ఉన్నాను సార్. చాలా బాగుంది సార్. క్లాసెస్ సూపర్ క్లాస్ సార్. మీరు మ్యూట్ చేసుకోండి సార్. బాగుంది సార్. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ సార్, చాలా బాగుంది. ఓకే సార్, చాలా బాగుంది సార్. యూజ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో సార్ ఈరోజు సెషన్ మొత్తంలో నాకు అర్థమైంది, నేను చెప్పిన తర్వాత రాధా మేడంతో క్లోజ్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ వర్డ్ విజన్ సార్.
ఈరోజు నేనైనా కానీ లేదంటే ఎవరమైనా కానీ మనము ఒక 2 ఇయర్స్ బిఫోరో లేదంటే ఒక 5 ఇయర్స్ బిఫోరో లేదంటే ఒక 10 ఇయర్స్ బిఫోరో ఏదైతే విజన్ చేసి ఉన్నామో, విజన్ అంటే పెద్దగా ఏం థింక్ చేయాల్సిన నా నా పర్స్పెక్టివ్, నా ఒపీనియన్‌లో పెద్దగా ఏమనుకోను. ఏదైతే విజన్ చేసినో, ఏదైతే సీరియస్‌గా ఆలోచించినో, సో, దాని తెలుగులో ఏమంటారు ప్రతిబింబం. ఇంగ్లీష్‌ల గుర్తుకొస్తలేదు. ప్రతిబింబం అంటాం. రైట్? సో, నేను ఒక 7 ఇయర్స్ బిఫోరు సో, నాకు జాబ్ రావాలి, నేను ఇట్లా సెట్ అవ్వాలి, ఇట్లా ఉండాలి అని ఒక సీరియస్ డిసిషన్ తీసుకున్న ఈరోజు దాని ఫ్రూట్స్ అనుభవిస్తున్నాను. లైక్ ఇక్కడ బిజినెస్‌లో గూడా మనము ఏ డ్రీమ్ అయితే గావాలో, లేదంటే ఏదైనా ఒక విజన్ ఒక 5 ఇయర్స్ తర్వాత మనం ఎక్కడ ఉండాలి? ఒక 3 ఇయర్స్ తర్వాత మనల్ని మనం ఎక్కడ చూసుకోవాలి? ఇట్లాంటి 1 ఇయర్ తర్వాత మనల్ని మనం ఎక్కడ చూసుకోవాలి? ఈ విజన్ అనే పదం చాలా బ్యూటిఫుల్ వర్డ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఆ డిస్క్రిప్షన్ మీరు చెప్పారు. సో, ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది. అది మనం పెట్టుకుంటే 1 ఇయర్ తర్వాత మనల్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నాం? 3 ఇయర్స్ తర్వాత మనల్ని మనం, 5 ఇయర్స్ తర్వాత మనల్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నాం? ఇది గాని మనకు క్లారిటీగా సీరియస్‌నెస్ ఉంటే సో, డెఫినైట్‌లీ వి కెన్ రీచ్ దేర్. సో, థాంక్ యూ వెరీ మచ్ సార్. రాధా మేడం మీరు మాట్లాడండి సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పరమేశ్ సార్. గుడ్ సూపర్ మార్నింగ్. సెషన్ సార్. యాక్చువల్‌గా మీ సెషన్ ఎప్పుడైనా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. నిజంగా చాలా మందికి మీరు చెప్పినట్టుగా నోని అనంగానే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అంటూ ప్రతి ఒక్కరికి సజెషన్ చేస్తుంటాం. బట్ ఎవరికి ఏది ఇస్తున్నాం అనేది కాకుండా ఎవరికి ఏమి ఇవ్వకూడదు అనేది కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అదే విధంగా చాలా మంది అప్లయన్స్ సజెషన్ లేకుండా రిఫర్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ తలెత్తినప్పుడు అప్పుడు అప్లయన్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ నేను ఇది ఇచ్చాను. తను ఇలా నాకు ఒక కాంప్లిమెంట్ చెప్పారు అని. సో, అలా కాకుండా ఇచ్చే ముందే 1 మినిట్ మనం ఒక్క నిమిషం అప్లయన్ సజెషన్ తీసుకొని ఎంత మనం పెద్ద లీడర్ అయినప్పటికీ, ఎంత తెలిసినప్పటికీ కూడా ఎందుకంటే మనకన్నా ఎక్కువ తెలిసింది అప్లయన్ కాబట్టి, ఒక నిమిషం మనం అప్లయన్ సజెషన్ తీసుకొని ఇవ్వడం ద్వారా ప్రాబ్లమ్ తర్వాత మనం సమస్య ఎదుర్కొనే దానికంటే బిఫోర్ అడిగి ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే అప్లయన్ చెప్పడం ద్వారా ఇస్తే మనకు ఒక నమ్మకం. సరే ఓకే. సార్‌ని అడిగాను ఇచ్చేశాడు నేను. మేడంని అడిగాను ఇచ్చాను అని మనకు కూడా ఒక డౌట్ అనేది ఉండదు. సో, నేను కూడా ఇప్పటికి తెలిసినప్పటికి కూడా చాలా సార్లు వెంకటేశ్వర్లు సార్ మై గ్రేట్ లీడర్ సార్‌ని అడుగుతూ సజెషన్ చేస్తుంటాను. ఆల్రెడీ అయినప్పటికి కూడా ఆ పర్సన్ యొక్క పొజిషన్ ఏంటి అనేది కనుక్కొని నేను మళ్ళొకసారి సార్‌తోని మాట్లాడిచ్చి సప్లిమెంట్స్ అనేది రిఫర్ చేస్తూ ఉంటాను. సో, లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు ఒకరికి ఇచ్చాను గదా! ఎగ్జాంపుల్ ఫైల్స్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకిచ్చాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వీళ్ళకి కూడా రిఫర్ చేయొచ్చా అని మనకు మనంగా ఓన్‌గా డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ పర్సన్ పరిస్థితి వేరు, ఈ పర్సన్ పరిస్థితి వేరు. బట్ దానివల్ల మనం ఒక్కసారి ఒక 2 మినిట్స్ అప్లయన్స్‌కి కాన్ఫిడెన్స్‌లో మాట్లాడించగలిగితే మనం వాళ్ళని అడగలేని క్వెషన్స్ కూడా అప్లయన్ అడుగుతాడు. ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో, ఎందుకంటే ఏది ఇవ్వచ్చు, ఏదైనా అవాయిడ్ చేసేది ఉంటదా అనేది అప్లయన్ అడుగుతాడు. మనకు స్టార్టింగ్‌లో ఉన్నాం కాబట్టి మనకు ఐడియా రాదు. బట్ అప్లైన్ అడగడం వల్ల వాళ్ళు మనతో ఇదొక్కటే ప్రాబ్లమ్ అంటారు. అదే అప్లైన్ ఇదుందా, అదుందా అని అడగంగానే అవును సార్ దీంతో బాధపడుతున్నా, అది ఉంది, ఇది గూడా ఉంది, దానికి షుగర్ గూడా వాడుతున్నా అని అప్పుడు మెల్లగా బయటికి తీస్తుంటారు వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్ అనేది. సో, కాబట్టి మనం ఖచ్చితంగా అప్లైన్ సజెషన్‌తోని ఇవ్వాలి. సూపర్ సార్. చాలా మంచి సెషన్ ఇచ్చారు. సీఎండీ గురించి గాని, సీఎండీ గూడా కొంతమంది నేను విన్నదేంటంటే ఒక 10 ఇయర్స్ లోపు చిల్డ్రన్స్‌కి ఇవ్వడం ద్వారా ఒకరోజు అంటే దానివల్ల అయిందా కాదా అనేది వాళ్ళకి గూడా క్లారిటీ లేదు. బట్ సీఎండీ కొంత అయిన తర్వాత యాపిల్ ఏదో తిని వామిటింగ్ చేసుకుంది. ఒకవేళ సీఎండీ ఇవ్వొద్దా ఈ ఏజ్ లోపు అని వేరే వాళ్ళు నన్ను అడగడం జరిగింది. సో, మీరు ఈరోజు క్లారిటీ ఇచ్చారు అది గూడా 13 ఇయర్స్ లోపు వాళ్ళకి ఇవ్వొద్దని. సూపర్ సార్. మనం ఏది ఇవ్వాలి అనేది గాదు, ఏది ఇవ్వకూడదు అనేది గూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, సంపాదించాలి. ఒక లీడర్‌కు ఏవైతే లక్షణాలు ఉండాలో అవన్నీ గూడా చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తొందరలో మీరు గూడా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తున్నాను. లీడర్ యొక్క క్వాలిటీస్ 100కి 100% మీలో ఉన్నాయి సార్. ఖచ్చితంగా మీ సెషన్ వింటే ప్రతి ఒక్కరికి బూస్టింగ్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. సింప్లీ సూపర్. థాంక్ యూ సార్. బ్యాక్ టు మై హోస్ట్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శ్రీనివాస్ హ్యాండ్ రైజ్ చేసుకున్నారు సార్, ఒక్కసారి చూడండి. ఎవరు? శ్రీనివాస్ అన్మ్యూట్ చేసుకుంటారా? మాట్లాడండి. శ్రీనివాస్ హ్యాండ్ రైజ్ హలో. చేశారు. సార్ మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. సార్ గుడ్ మార్నింగ్. చాలా గుడ్ చాలా మార్నింగ్. చాలా ఇన్ని రోజులు తెలియని విషయాలు చాలా ఇన్ని ఉన్నాయి. ఇంకా విషయాలు తెలియని విషయాలు ఏది వాడకూడదు అనే విషయాలు ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాం సార్. చాలా వేస్టేజ్ కూడా కొత్త నిర్వచనం ఇచ్చారు. వేస్టేజ్ అంటే ఏంటి, VSTI వేస్టేజ్ గురించి వాయిస్ బ్రేక్ అవుతుంది కొద్దిగా, కొద్దిగా క్లారిటీ లేదు. జర్నీ ఓకే ఓకే చెప్పండి. కానీ ఈ వేస్టేజ్ సప్లిమెంట్స్ ఏవి వాడాలి ఏవి వాడకూడదు అని చాలా క్లారిటీగా చెప్పారు సార్. ప్రతి ఒక్కటి సార్ నిజం చెప్పాలంటే CMD కూడా పిల్లలకు వేస్తారేమో అనుకున్నాను విధంగా. CMD అనేది 10-12 సంవత్సరాల పిల్లలకు వాడొద్దు అనే సందర్భంగా అంటే వాడితే ఏమవుతుంది అనేది కూడా చెప్తారు మీరు. ప్రతి ప్రోడక్ట్ గురించి హెల్త్ సప్లిమెంట్ ఇవి వాడొద్దు అనేది ఇవి ఒకసారి కొంచెం చూసుకోవాలి అనే సంగతి కూడా ఈ రోజే తెలుసుకున్నాను. చాలా చాలా బాగుంది సార్ సెషన్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. త్యాగరాజ్ సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే, సో సార్ సెషన్ క్లోజ్ చేద్దామా సార్? మార్నింగ్ Yes, సార్. sir. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ పరమేశ్వర్ సార్కి చాలా హ్యాట్స్ చెప్పాలి. ప్రతిరోజు అంటే మనం జూమ్ మీటింగ్ వినడం కామన్ గా వింటుంటాం. అంటే అబ్జర్వేషన్ కామన్ గా ఇచ్చేటివి ఇప్పుడు సప్లిమెంట్స్ అనేది అందరం ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరికి ఈరోజు కనెక్ట్ అయిందంటే లాస్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఒకసారి దీని గురించి ప్రత్యేకంగా మళ్ళీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ పరంగా ప్రతి ఒక్కరము చాలా గొప్ప చెప్తాం కాబట్టి ఏమి ఇవ్వకూడదు అనేది కూడా ప్రతి ఒక్కరికి మళ్ళీ మనం పర్ఫెక్ట్ గా అయ్యేటట్టు చేసుకునేటట్టు చేసుకుందాం సార్. మీరు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇచ్చే ముందు వాళ్ళకున్న ప్రాబ్లం ఏమనేది మళ్ళీ చెప్పారు. చాలా మంచిగా అనిపించింది సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరేందర్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణ యాదవ్ సార్. సార్ సూపర్ సార్ సెషన్ ఈరోజు ప్రొడక్ట్ ఇది. ఓకే. జర్నీలో ఉన్న సార్ కొంచెం మీరు అది షేర్ చేస్తే బాగుండే సార్. గ్రూప్ లో షేర్ చేస్తే బాగుండే. మీ సెషన్ అయితే చాలా బాగుంది సార్. చాలా మందికి ఈ రోజు ఇన్నోళ్ళు వేరే కానీ ఇన్నోళ్ళు మాత్రం అదృష్టవంతులు సార్. ఎందుకంటే ఎవరి బాడీ ఎట్లుంటుందో తెలియదు మనం పరమేశ్ సార్కి ఇదే ఇచ్చినాం కదా, వెంకటేశ్వర సార్కి సేమ్ ఇస్తాం కదా అని అనుకోకూడదు. ఎవరి బాడీ ఏ సిచ్యువేషన్ ఉందో తెలియదు. మనం తెలుసుకోవడం ఇవ్వడం వల్ల కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ సార్. మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొకటి బాగుంది సార్. జర అవి గ్రూప్ లో షేర్ చేయండి సార్. మెసేజ్ కూడా చాలా మంది పెడుతుండ్రు. చేస్తా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ సెషన్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, మరి క్లోజ్ చేద్దామా వెంకటేష్ సార్? క్లోజ్ చేద్దాం సార్. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఓపికతో ఇంత వరకు మనం విన్నాం. సో ఇట్లనే కంటిన్యూ చేద్దాం. అందరం కలిసి సక్సెస్ అవుదాం. మంచి అసోసియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ అస్. సో రేపు మంచి సెషన్ ఉంది. దట్స్ అది మనం రేపటి జూమ్ లో కలుసుకుందాం. సో ఓకే సార్. గుడ్ నైట్ ఎవ్రీవన్. విష్ యూ వెల్త్. ఓకే సార్. అందరికి కూడా మనమందరం ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ రేపు కూడా మంచి సెషన్ ఉంటుంది. ఆ సెషన్కి అటెండ్ కావాలి, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.